ఏకసభ్య కమిషన్ని నియమిస్తామని చెప్పేసి కొన్ని రోజుల క్రితం కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టారో ఛార్జ్ షీట్తో పాటుగా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూట్ చేసినటువంటి స్పెషల్ సిట్ 219 పేజీల ఛార్జ్ షీట్ని ఏసీబీ కోర్టులో అక్కడ సబ్మిట్ చేయటం, నెల్లూరు ఏసీబీ కోర్టులో. అలాగే దానికి అనెక్చర్స్ కూడా కొన్ని వందల పేజీలు ఉన్నాయని అంటున్నారు. సో అబ్స్ట్రాక్ట్గా ఒక 11 పేజీలతో కూడినటువంటి అలాగే రికమెండేషన్స్, ప్రక్షాళన కార్యక్రమాలు, చర్యలు తీసుకోవటం, ఇవన్నీ కూడా రికమెండ్ చేస్తూ అదే సిట్ ఏపీ గవర్నమెంట్కి కూడా ఒక నోట్ లాంటిది పంపిందని అప్పట్లో కూటమి పెద్దలు చెప్పారు. ఆ ప్రెస్ మీట్లో చెప్తూ మరికొన్ని అంశాలు, అప్పటి వరకు బయటకు రానటువంటి అంశాలు కూడా చెప్పారు. దానిలో భాగంగానే అనౌన్స్ చేశారు, వీఆర్ గోయింగ్ టు కాన్స్టిట్యూట్ ఏ సింగిల్ మ్యాన్ కమిటీ అని చెప్పేసి. ఈరోజు అదే నిన్న అనౌన్స్ చేశారు ఎవరు దానికి చూస్తారని చెప్పేసి. దినేష్ కుమార్ గారు ఆయన విశ్రాంత ఐఏఎస్ అధికారి, అలాగే ఎక్స్ సిఎస్గా కూడా పనిచేశారంటున్నారు, చీఫ్ సెక్రటరీగా. 45 days డెడ్ లైన్ ఇచ్చారు. సో దీని పర్పస్ అయితే మరి ఆల్రెడీ సిబిఐ నేతృత్వంలో సుప్రీంకోర్టు కాన్స్టిట్యూట్ చేసినటువంటి మరి అన్ని రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులు దానిలో ఉన్నటువంటి ఆ సిట్, స్పెషల్ సిట్ కనిపెట్టినవి కాకుండా మళ్ళీ ఈ కమిటీ ఇంకేమీ బయటపెడుతుంది అనే అనుమానాలు మనందరికీ అప్పుడు కలిగినాయి. మనం మాట్లాడుకున్నాం కూడా గతంలో, ఇదేమి మళ్ళీ కొత్తగా ఏం చేసేది ఏముంటుందని చెప్పేసి. అయితే ఆ సిట్టే రికమెండ్ చేసింది అంటున్నారు ఈ గవర్నమెంట్ని ఇంకా చేయాల్సినవి ఏమేమి ఉన్నాయని చెప్పేసి, ప్రభుత్వ పరంగా, అంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా, గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అందు గురించి కమిషన్ వేసామంటున్నారు సార్. సో ఇప్పటి వరకు సిట్ సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్లో ఒక 36 మంది నిందితులు, అలాగే 4 సంవత్సరాల పాటు 2021-24 మధ్య అప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ నెయ్యి సంబంధించి టీటీడీలో ఆ పాలసీని చేంజ్ చేయడం ద్వారా కల్తీ జరగడానికి పూర్తి అవకాశం కల్పించారు అని ఆ సిట్ బయటపెట్టింది. దానికి పర్యవసానంగా ఆ 4 సంవత్సరాల్లో 60 లక్షల కేజీల నెయ్యి కాదు, నకిలీ నెయ్యి అని తేల్చింది. ఒక్క చుక్క నెయ్యి, ఒక్క చుక్క మిల్క్ కూడా లేకుండా, పాలు కూడా లేకుండా పూర్తిగా కెమికల్స్ అండ్ పామ్ ఆయిల్ అండ్ పామ్ ఆయిల్ కెర్నల్తో తయారు చేశారని చెప్పేసి 80% కెమికల్స్, 20% పామ్ ఆయిల్ కెర్నల్ అని అనేకమైనటువంటి, అంటే ఇవి సినాప్సిస్గా బయట పెట్టారు. 60 లక్షల కేజీల నకిలీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు చేశారని చెప్పేసి. సో అలా అంతటి తీవ్రమైనటువంటి స్కామ్ జరిగిన తర్వాత కూడా నిర్ణయాలు తీసుకున్నటువంటి బాధ్యుల్ని వదిలిపెట్టేసింది ఈ రిపోర్ట్ కంప్లీట్గా అని చెప్పేసి విమర్శలు వచ్చినాయి. వారు ఓన్లీ అధికారుల వరకు పరిమితం అయ్యారు, కానీ రికమెండేషన్స్ పరంగా సింఘాల మీద చర్యలు తీసుకున్నారన్నారు, కానీ అది కూడా కంటి తుడుపు చర్యలాగానే ఉంది, ఆయన ట్రాన్స్ఫర్ చేశారంటున్నారు. మరి ఈ కమిషన్ని ద్వారా అప్పటి నిర్ణయాధికారం ఉన్నటువంటి చైర్మన్ అవ్వచ్చు, లేకపోతే కనుక పర్చేస్ కమిటీ మెంబర్స్ అవ్వచ్చు, లేదంటే ఈఓలుగా ఉన్న వారి మీద చర్యలకి ఉపక్రమించేటట్టుగా ఈ కమిటీని వేశారని అనుకోవచ్చా సార్? సిట్టు పూర్తిగా ఏం చెప్పింది అనేటువంటిది ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. ఒక యాంబిగ్విటీ అయితే ఉన్నది. గతంలో ఎన్డీడీపీ నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పింది తప్ప అది పూర్తిగా నెయ్యి కాదు అనేటువంటి అంశాన్ని ఎన్డీడీపీ రిపోర్ట్ లో చెప్పలేదు. కానీ ఇప్పుడు సిట్టు చెప్పింది అని చెప్తున్నటువంటి దానిలో అసలు అందులో నెయ్యే లేదు, మొత్తం నెయ్యి లాంటి పదార్థాలతోటి చేశారు అనేటువంటిది చెప్తా ఉంది. ఇది ఒక యాంబిగ్విటీని కలిగిస్తా ఉంది. ఏది నిజం అనేటువంటిది ఒకటైతే, ఈ సిట్టు వేసినటువంటి దానిలో అధికారులకు సంబంధించి స్పష్టమైనటువంటి కొన్ని సూచనలు చేసింది. అనధికారులుగా అంటే ఆ రోజు టీడీపీ బోర్డులో ఉన్నటువంటి నామినేటెడ్ సభ్యులు కావచ్చు, లేకపోతే చైర్మన్ కావచ్చు, వీళ్ళ పాత్ర ఏమిటనేటువంటిది అంత స్పష్టంగా చెప్పలేదు అనేది నా అభిప్రాయం.
ఒకవేళ లేదు స్పష్టంగా చెప్పింది అని అనుకుంటే అధికారులు లేదా అనధికారుల పాత్ర గురించి ఈ కమిషన్ అవసరం లేదు. అందుకని ఒక 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 విధమైనటువంటి అస్పష్టత అనేటువంటిది సిట్ నివేదికలో ఉంది. మరి ఇప్పుడు వన్ మ్యాన్ కమిషన్ వేసి ఆ రోజు ఉన్నటువంటి అధికార యంత్రాంగం అనధికార అంటే బోర్డు సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళ పాత్ర గురించి దీనిలో తేల్చాలి అని చెప్పేసి కోరినట్లుగా ఆ అంశాలను చూస్తే వాటి సారం అదిలాగా అనిపిస్తా ఉంది. ఒకవేళ అదే కనుక అయ్యేట్లయితే సిట్ నివేదికకు భిన్నంగా ఇప్పుడు ఆ రోజు బోర్డులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఏమిటి అనేది అందరికీ తెలుసు, రికార్డులన్నీ ఉన్నాయి. అది కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ 2-3 అంశాలు స్పష్టంగా ఉన్నాయి. టెండర్ నిబంధనలు మార్చడం అనేటువంటిది ఒకటి. రెండోది అసలు నెయ్యి బదులు వేరే కృత్రిమ పదార్థాలతోటి నెయ్యి పేరుతో పెట్టారనేటువంటిది రెండోది. ఈ నిర్ణయాలు జరిగినటువంటి సమయంలో ఆనాడు వైసీపీలో టీడీడీ బోర్డులో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అదేవిధంగా ఆనాడు ఇతర రాష్ట్రాల నుంచి బీజేపీకి చెందినటువంటి ప్రతినిధులు ఆ బోర్డులో ఉన్నారు. అందుకని ఇప్పుడు మొత్తం బోర్డులో ఉన్నటువంటి వాళ్ళ సభ్యులు ఎవరైనా సరే వాళ్ళందరి పాత్ర మీద ఇప్పుడు ఈ వన్ మ్యాన్ కమిషన్ విచారణ జరుపుతుందా, 45 రోజుల్లో ఏం తెలుస్తుంది, లేదా సిట్ లో నివేదికలో ఉన్నటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని కొన్ని స్పెసిఫిక్ గా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అనేవన్నీ చెప్తుందా? ఆ తీసుకోవాలి అనేటువంటి చెప్పేదానిలో రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటారా అనేటువంటిది అనేక అనుమానాలు ఇప్పటికే ఉన్నాయి. అందుకని ఇప్పుడు మామూలుగా అయితే ఒక విచారణ కమిషన్ వేసి ఆ కమిషన్ సిఫార్సుల మీద చర్య తీసుకోవడానికి లేదా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేటువంటి దానికి సిట్టు వేయడం లేకపోతే దర్యాప్తు జరపడం అనేటువంటిది కామన్ ప్రాక్టీస్. తెలంగాణలో కాళేశ్వరం కమిషన్ వేశారు. ఆ కమిషన్ కొన్ని సూచనలు చేసింది. దాని మీద ఫర్దర్ గా విచారణ జరపాలని చెప్పేసి సిబిఐని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. వాళ్ళు ఇంతవరకు అవునని గాని కాదని గాని చెప్పలేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఏర్పడినటువంటి సిట్టు చేసినటువంటి దాని మీద మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్ వేసి నిర్దిష్టంగా ఎవరి బాధ్యత ఎంత అనేటువంటి తేల్చాలి అని చెప్పేసి చెప్పిందంట ఉంటే సహజంగానే అనుమానాలు తలెత్తాయి. ఆ అనుమానాలు తలెత్తితే రేపు దీనికి అనుగుణంగా రాజకీయ నాయకులను కూడా బుక్ చేసే విధంగా కనుక ఈ వన్ మ్యాన్ కమిషన్ కనుక చెప్పేట్లయితే అప్పుడు వైసీపీ రియాక్షన్ ఎట్లా ఉంటుంది, ప్రభుత్వం మీద దాన్ని ఎట్లా ఎదుర్కొంటుంది అనేటువంటిది మనం అప్పుడు ఆలోచించగలం తప్ప ఇప్పుడే ఊహించి వీళ్ళు ఇట్లా చేయబోతున్నారని లేదా చెయ్యట్లేదు అనేటువంటి నిర్ధారణలకి ఈ దశలో మనం రాలేము. ఏమైనప్పటికీ ఇది ఒక విశ్వామిత్ర సృష్టి లాగా ఉన్నది అనేది మాత్రం నా అభిప్రాయం.